புள்ளும் சிலும்பினகான் புல்லரையுன் கோயிலில் வெள்ளை விழிகண்ணின் பேரரவம் கேட்டிலையோ. பிள்ளாய் எழுந்திராய் பேயிமுலை நஞ்சுண்டு கள்ளச்செகடம் கலக்களிய காலோச்சி இல்லத்தரவில் துயலற மருந்த தினை உள்ளத்து கொன்னு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அறிய என்ற பேரரவம் உள்ளம் புகுந்து కులిందు ఏలోరెంబావార్. భగవరాధానము పూర్వము లేనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవట చేతను తానొక్కతియే తన భవనమున పరుండి నిద్రించుచున్న ఒక స్నేహితురాలిని గోదాదేవితో వచ్చిన వారు మేలుకొల్పుచున్నారు. ఎట్లనగా ఆహారం సంపాదించుకొనుటకు పక్షులు గోళ్ళ నుంచి లేచి ధ్వని చేయుచూ పోవుచున్నవి. ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయంలో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రండని ఆహ్వానించుచున్నది. ఆ ధ్వని నీకు వినబడటలేదా? ఓ పిల్లదానా, లెమ్ము, మేమెట్లు లేచితిమో తెలిసినా? పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురుని కాలు తోపుతో కాలుని వద్దకు పంపించిన వాడను సముద్ర జలముపై హంసతూలిక తల్పం కంటే సుఖకరమైన శేషశయ్యపై లోకరక్షణమనే ఆలోచించుచు యోగనిద్రను అనుభవించు జగత్కారణమైన పరమాత్మను తమ హృదయములందు బంధించి మెల్లగా నిద్ర మేల్కొను మునివర్యులు హరి హరి అనుచేయు భగవన్నామధ్వని మా హృదయములలో ప్రవేశించి మమ్ము నిద్ర నుండి మేల్కొల్పినది. నీవు కూడా లేచి రమ్ము అని నిద్రపోవచున్న ఆ కన్యకు గోదాదేవియు ఆమె చెలికత్తెలను మేల్కొల్పిరి.